ప్రియులరా, ప్రభునందు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని, వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని ఆత్మతో ముద్ర వేస్తున్నాడు. ఆత్మ ముద్ర. ఈ ఆత్మ ముద్రకు అర్థం ఏంటంటే హామీ ఇస్తున్నాడు. హామీ అంటే ఖచ్చితంగా నేను మీకు ఒకటి విమోచిస్తూ ఉన్నాను, మీకు విమోచించాను. నేను నా రక్తం ఇచ్చి నేను సిలువలో మీ కొరకు ప్రాణం పెట్టి నా రక్తం ఇచ్చి మిమ్మల్ని విమోచించాను, కడిగాను, శుద్ధి చేశాను, పరిశుద్ధపరిచాను. గనుక మీరు ఒకటి విమోచించబడి ఉన్నారు అని హామీ ఇస్తున్నాడు. ఇంకా మీరు పరాయివారు కారు, మీరు లోక సంబంధులు కారు. మీరు పూర్తిగా లోకమును విడిచిపెట్టాలి, లోక మాటలు విడిచిపెట్టాలి, లోక ఆలోచన విడిచిపెట్టాలి, లోక సాహసం విడిచిపెట్టాలి, లోకములో ఉన్నటువంటి పద్ధతులు విడిచిపెట్టాలి. లోక మనుషులు కారు మీరు. మిమ్మల్ని నేను రక్తమిచ్చి కొనుక్కున్నాను, రక్తమిచ్చి విమోచించాను బాబు. కనుక లోకాన్ని విడిచిపెట్టండి, మీరు విమోచించబడ్డారు అని హామీ ఇస్తున్నాడు. 2, నా రక్తంతో మిమ్మల్ని శుద్ధి చేసి నా సొత్తుగా చేసుకున్నాను. నా సొత్తు, మీరే నాకు సొత్తు అంటే అర్థం ఏంటంటే నా స్వాస్థ్యం అంటే నా ప్రాపర్టీ అని దేవుడు హామీ ఇస్తున్నాడు. మీరు విమోచించబడిన వారు, మీరు రక్తంలో కొనబడి సొత్తుగా చేయబడినటువంటి వాళ్ళు. కాబట్టి లోక పద్ధతి వేరు, మీ పద్ధతి వేరు. లోక సంబంధమైనటువంటి వాళ్ళతో సావాసం చేయకండి. లోక సంబంధమైనటువంటి మనుషులతో మీరు వారు మాట్లాడినట్టు మాట్లాడకండి. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు, పని పాట లేక అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీరు అట్లా మాట్లాడకండి. మీకు సమయము దేవుడు ఇస్తే మోకరించండి, ప్రార్థించండి, పాటలు పాడండి, స్తుతించండి, విజ్ఞాపన చేయండి. దినములు చెడువి కనుక సమయం పోనివ్వకుండా దేవుని సన్నిధిలో మీరు